నేను గరిడేపల్లి సత్యనారాయణ ఈ కిన్నెరసాని థియేటర్ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రాంత బీఆర్ఎస్ లోకల్ లీడర్స్తో ఉన్నాము. వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మీ పేరు చెప్పిస్తాను. నేను తోట వీరభద్రం 33వ డివిజన్ కార్పొరేటర్. ఇక్కడ 34 రుద్రగాని ఉపేందర్ శ్రీదేవి, అలాగే 32 దోన్వాన్ సరస్వతి రవినాయక్, ఈడ మహేష్, 4 డివిజన్లు ఈడున్నాయి. ఇక్కడ పెద్ద ఎత్తున పట్టభద్రులు ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. అత్యధికంగా యువకులు ఉత్సాహం చూపుతున్నారు. అలాగే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్కువ మంది వేస్తున్నారు, ఉత్సాహం కనపరుస్తున్నారు. రాకేష్ రెడ్డి గెలిస్తే నిరుద్యోగులకి అలాగే అందరికీ వారి సమస్యలు ప్రశ్నించే గొంతుకవుతాడని భావిస్తూ పెద్ద ఎత్తున మూడో నెంబర్లోని 1వ నెంబర్కి రాకేష్ రెడ్డికి ఓటు వేస్తున్నారు. ప్రజలందరూ కూడా యువకులు ఎక్కువ మంది వచ్చేసి ఓటింగ్లో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50% పోలింగ్ అయింది. ఇంకా 4 గంటల వరకు మిగిలిన వాళ్ళు కూడా అంతా తరలి వచ్చి పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 6 సంవత్సరాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 సంవత్సరాల పాటు అధికారాన్ని ఇచ్చారు. ఎందుకు ఈడ కాడి వదిలేసి అటు వెళ్ళిపోయారు? మరి ప్రజాధనం వృధా కదా ఈ ఎన్నికలకు కారణం బీఆర్ఎస్ పార్టీ. ప్రజాధనం అంతా వృధా అవుతుంది. ప్రజలు అనుకుంటున్నారు ఇదంతా ఇట్లని. దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి బీఆర్ఎస్ లోకల్ లీడర్స్గా? పల్లారాజరెడ్డి గారికి జనగాం టికెట్ ఇవ్వడం జరిగింది. అతను ఈ ఎమ్మెల్సీ పదవి ఉండగా కూడా ఇది ఎమ్మెల్యే పదవి కన్నా ఇదే పెద్ద పదవి అయినా సరే ఆయన మరి ఎందుకు వదిలిపెట్టిపోయారు? ప్రజలతోటి ప్రత్యక్షంగా ఎన్నికయ్యి మరి ఇది గ్రాడ్యుయేట్ విద్యావంతులు 3 జిల్లాలు 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం వంటి వెనకబడ్డ ప్రాంతానికి మంత్రి పదవి రాలేదు. గెలిచి అక్కడ మంత్రి పదవి తీసుకొని వరంగల్ జిల్లాని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి అనే ఉద్దేశంతో నిలబడి ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే చేయాలనే ఉంది. ఎట్లయినా చేయొచ్చు కదా అభివృద్ధి చేయదలుచుకుంటే. కాబట్టి జనగాం నుంచి ప్రజలతో గెలిస్తే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకి అక్కడ లోకల్ లీడర్స్ కూడా పోటీ పడ్డారు. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, చివరి ఫేజ్లో విడుదల చేశారు ఆ లిస్టు కూడా జనగాం అభ్యర్థికి సంబంధించి. అంటే 4-5 అక్కడ పోటీలో ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్సీని వదిలిపెట్టి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? 3 జిల్లాలకు సంబంధించి ఖమ్మం ప్రాంతంలో బీఆర్ఎస్ ఎప్పుడు గెలిచినా ఒక్క ఎమ్మెల్యే సీటే గెలుస్తుంది. రెడ్డి గారు ఉమ్మడి వరంగల్ జిల్లాని నల్గొండ జిల్లాకు ఆనుకున్నటువంటి జనగాం పార్లమెంటు కిందికి వస్తుంది. అక్కడైతే అతను మంచి సర్వీసులు అందించి అంటే 3 జిల్లాల సంబంధించి కాడి వదిలేసి వెళ్ళిపోయారని భావిస్తున్నారా మీరు? కాడి వదిలేయడం కాదు, అక్కడ ప్రజల్ని పరీక్షంగా అక్కడ ఉన్న 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉండమని ప్రజలు విద్యావంతులు కోరుకుంటే మధ్యలో కాడి వదిలేసి పోవటం అనేది ప్రజలు అనుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ అనుకుంటున్నారు. దీని రిఫ్లెక్ట్ టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద పడిద్దని చూడండి అని విద్యావంతులు అంటున్నారు. కాదని అంటారా? అట్లాంటి అవకాశమే లేదు. ప్రజలకి నేరుగా ప్రజాధనాన్ని వృధా చేసి 6 ఏళ్ళు మేము అధికారం కట్టబెడితే మధ్యలో కాడి వదిలేసిపోయినందుకు బీఆర్ఎస్ పార్టీకి తగిన శాస్తి చేస్తామని విద్యావంతులు అంటున్నారు. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? ఎవరికి జరుగుతుందో రిజల్ట్ లాస్ట్ రోజు మీకే తెలుస్తుంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నదనేది తెలుస్తుంది. దీనికి అసలు ఈ పని చేయటం వల్ల మాకు ఉప ఎన్నికలు అనేవి మాకు పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం. ప్రతిసారి మీ రాజీనామా చేస్తాం, గెలుస్తాం. తెలంగాణ ఉద్యమం కోసం చేశారు. ఇప్పుడు మీదే కదా, మొన్నటిదాకా మీదే కదా, మళ్ళీ ఎందుకు రాజీనామా చేశారు? నిరూపించబోతున్నాం. అదే సంస్కృతిని, అదే వారసత్వాన్ని కొనసాగించబోతున్నాం. ఈ గెలుపుతోటి మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఓకే.